తమిళ రాజకీయాల్లో ఊహించని సంచలనం. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీల కోటను బద్దలు కొడుతూ దళపతి విజయ్ స్థాపించిన కొత్త పార్టీ టీవీకే 2026 ఎన్నికల్లో ఎలా ప్రభంజనం సృష్టించిందో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. అసలు ఈ అపూర్వ విజయం వెనుక ఉన్న పక్కా మాస్టర్ ప్లాన్ ఏంటి? దాన్ని ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. మొదటిది, తమిళనాడులో వచ్చిన రాజకీయ భూకంపం. రెండవది, గెలుపును శాసించిన ఆ 7 హామీలు. మూడవది, విజయ్ ఫాలో అయిన ఒంటరి పోరాట వ్యూహం. నాలుగవది, వైఎస్ జగన్తో ఉన్న ఆసక్తికరమైన పోలికలు. అండ్ ఫైనలీ, విజన్ వర్సెస్ అంబిషన్. మొదటి భాగం, ద తమిళనాడు ఎర్త్క్వేక్. అసలు ఈ పొలిటికల్ సునామీ ఎలా మొదలైంది? ఒకసారి టైమ్లైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. 1984లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి 1992లో హీరోగా మారి దశాబ్దాలపాటు బాక్సాఫీస్ను ఏలారు విజయ్. అలాంటి సూపర్ స్టార్డమ్ను వదిలేసి 2024 ఫిబ్రవరిలో టీవీకే పార్టీని అనౌన్స్ చేశారు. కట్ చేస్తే 2026 నాటికి ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. సినిమాటిక్గా అనిపించినా ఇది ముమ్మాటికి ఒక అసాధారణమైన పొలిటికల్ జర్నీ. కానీ ఈ గెలుపు అంత ఈజీగా ఏం రాలేదు సుమా. అధికార డీఎంకేకు టీవీకేకు మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 3.52% మాత్రమే. ఈ ఒక్క నంబర్ చాలు ఈ ఎలక్షన్స్ ఎంత హోరాహోరీగా జరిగాయో చెప్పటానికి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, డీఎంకే ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, అన్నా డీఎంకేలో ఉన్న లీడర్షిప్ వాక్యూమ్, ఈ రెండింటినీ విజయ్ రాక పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకుంది. పాలిటిక్స్లో కరెక్ట్ టైమింగ్ అంటే ఇదే మరి. ఇక రెండవ భాగం, 7 ప్రామిసెస్ దట్ వోంట్. గెలుపును డిసైడ్ చేసిన ఆ 7 హామీలు. కేవలం చరిష్మాతోనే ఎన్నికల్లో గెలిచేయలేం కదా, ఒక సాలిడ్ మేనిఫెస్టో ఉండాలి. అందుకే టీవీకే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. వాళ్ల టార్గెట్ చాలా క్లియర్. మహిళలకు నెలకు 2500 రూపాయలు, 6 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, అలాగే పెళ్లికి 8 గ్రాముల బంగారం. ఇక స్టూడెంట్స్కి ఏటా 15,000 సాయం, ఫ్రీ బస్ జర్నీ. నిరుద్యోగులకు ఏకంగా 4,000 రూపాయల వరకు భృతి. ఇక ఫార్మర్స్కేమో 5 ఎకరాల లోపు వాళ్లకు 100% రుణమాఫీ. వినడానికి ఇవి రెగ్యులర్ స్కీమ్స్లానే అనిపించినా కరెక్ట్ టైంలో ఈ నిర్దిష్టమైన ఆర్థిక హామీలు ఓటర్ల మైండ్ సెట్ను పూర్తిగా మార్చేశాయి. మూడవ భాగం, ద లోన్ వూల్ఫ్ స్ట్రాటజీ. అంటే సింగిల్గా ఫైట్ చేయడం. సింహం సింగిల్గానే వస్తుంది. ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, విజయ్ పొలిటికల్ ఫిలాసఫీ కూడా. ఎలక్షన్స్ అనగానే కూటములు, పొత్తులు కామన్. కానీ దశాబ్దాల ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని బ్రేక్ చెయ్యాలంటే ఎవరితోనూ రాజీ పడకూడదని విజయ్ ఫిక్స్ అయ్యారు. ఈ నో అలయన్స్ స్ట్రాటజీనే ప్రజల్లో ఆయన ఇమేజ్ను అమాంతం పెంచేసింది. నిజమైన మార్పు తెచ్చే నాయకుడు ఇతనే అన్న నమ్మకం ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. పాలిటిక్స్లో ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజం. కానీ తన కోస్టార్, ఫ్రెండ్ అయిన త్రిషా పట్ల విమర్శలు వచ్చినప్పుడు, తన సొంత ఫ్యామిలీ నుంచే వ్యతిరేకత ఎదురైనా సరే విజయ్ ఓపెన్గా ఆమెకు సపోర్ట్గా నిలబడ్డారు. ఇది చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ అండగా నిలబడతాడు అన్న ఆ లాయల్టీ ఓటర్లకు, ముఖ్యంగా మహిళలకు బాగా కనెక్ట్ అయిందని ఎనలిస్టులు చెప్తున్నారు. నాలుగవ భాగం, ద జగన్మోహన్ ప్యారలెల్స్. విజయ్ పొలిటికల్ జర్నీని పొరుగు రాష్ట్రాల లీడర్స్తో పోల్చి చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీకి, విజయ్ జర్నీకి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక పక్క పొత్తులతో ముందుకు వెళ్తూ సోషలిజం నుంచి సనాతన ధర్మం వైపు తన ఐడియాలజీని షిఫ్ట్ చేశారు. కాని విజయ్ దారి వేరు. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకుని సింగిల్గా ఎలక్షన్స్కు వెళ్లారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరచే పోలికేంటంటే వైఎస్ జగన్కు, విజయ్కు మధ్య ఉన్న సిమిలారిటీ. ఇద్దరూ సిస్టమ్ మీద ఒంటరిగానే పోరాడారు. కాకపోతే జగన్ది ఒక సక్సెషన్ క్రైసిస్ తర్వాత జరిగిన పోరాటం. అయితే విజయ్ది తనకున్న పీక్ స్టార్డమ్ని వెపన్గా వాడుకుంటూ దశాబ్దాల ద్రావిడ పార్టీల ఆధిపత్యంపై చేసిన పోరాటం. దారులు వేడైనా ఇద్దరిది ఆ ఒంటరి పోరాటం అనే ఫార్ములానే. ఇక్కడే ఒక పెద్ద ఇంటర్నెట్ డిబేట్ మొదలైంది. అదే ద వైరల్ జగన్ ఫ్యాక్టర్. తమిళనాడులో విజయ్ గెలుపు వెనుక జగన్ ఇమేజ్, ఆయన స్కీమ్స్ ఎఫెక్ట్ ఉందంటూ వైసీపీ మద్దతుదారులు ఒక వాదన తెరపైకి తెచ్చారు. గతంలో ఒక అభిమాని జగన్ ఫోటో ఇస్తే దాన్ని విజయ్ భయపడకుండా వేదిక మీద ప్రదర్శించిన ఆ ఒక్క వీడియో క్లిప్ ఈ చర్చకు బాగా ఊతమిచ్చింది. కాని దీనికి విమర్శకులు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
విజయ్ విక్టరీ క్రెడిట్ మొత్తం ఆయన మాస్ స్టార్డమ్కు అండ్ ఏళ్ల తరబడి గ్రౌండ్ లెవెల్లో ఆయన నిర్మించుకున్న క్యాడర్దే అని వారు స్పష్టం చేస్తున్నారు. పైగా ఇక్కడొక ఆసక్తికరమైన రాజకీయ వ్యంగ్యమేంటంటే, ఎన్నికలప్పుడు వైసీపీ లీడర్లు ద్రావిడ పార్టీ అయిన డీఎంకేకు సపోర్ట్గా క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు రిజల్ట్స్ రాగానే అదే డీఎంకేను ఓడించిన విజయ్ గెలుపును ఓన్ చేసుకోవడమేంటని అపోజిషన్ కౌంటర్లు వేస్తోంది. ఈ పొలిటికల్ డిబేట్ సంగతి పక్కన పెడితే రీసెంట్గా చెన్నైలో జరిగిన ఒక పెళ్లిలో విజయ్ జగన్ కలుసుకున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అఫ్కోర్స్ ఇది పూర్తిగా పర్సనల్ మీటింగ్ అనుకోండి, కానీ సౌత్ ఇండియాలో సినిమా అండ్ పాలిటిక్స్ కలిసిపోయిన తీరు చూస్తే ఇలాంటి టాప్ లీడర్స్ మీటింగ్స్ ఎప్పుడొక రేంజ్లోనే క్యూరియాసిటీని పెంచుతాయి కదా. ఇక చివరి భాగం విజన్ వర్సెస్ అంబిషన్, దార్శనికతకు ఆశయానికి మధ్య ఉన్న తేడా. ఇక్కడ మనం డైలీ హంట్ సోర్స్ అందించిన ఒక క్రిటికల్ ఎనాలిసిస్ను అర్థం చేసుకోవాలి. కేవలం పవర్లోకి రావాలన్న ఆశయం, దీనిలో లాంగ్ టర్మ్ ప్లానింగ్ కన్నా షార్ట్ టర్మ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. జగన్, విజయ్ ఇద్దరి ప్రయాణం దాదాపు ఇలాగే ఉందనేది వారి వాదన. అదే ఎన్టీఆర్ లాంటి లీడర్స్ను చూస్తే వారిలో పవర్తో పాటు ఒక విజన్ ఉండేది. అంటే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఇది అస్సలైన రాజకీయ మార్పు అని వాళ్లు విశ్లేషిస్తున్నారు. విజయ్ క్యాంపెయిన్ మీద కూడా కొన్ని సీరియస్ విమర్శలు ఉన్నాయి. అటాక్ ఫస్ట్, ప్లాన్ లేటర్. అంటే ముందు అధికార పార్టీ మీద విమర్శలు చేయడం, ఆ తర్వాతే పాలసీల గురించి ఆలోచించడం. ముఖ్యంగా ఏఐ మినిస్ట్రీ, సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్స్ లాంటి గ్లాసీ పదాలు వాడారే తప్పితే అసలు పాలన పట్ల ఒక డీప్ పొలిటికల్ ఫిలాసఫీ గాని, భవిష్యత్తుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ కానీ లేదన్నది ప్రధాన విమర్శ. ఫైనలీ ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఒక రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు సుస్థిరంగా పాలించడానికి ఈ బ్లాక్ బస్టర్ స్టార్డమ్ ఒక్కటే సరిపోతుందా? అధికార వ్యతిరేకత, స్టార్డమ్ కలిసి ఒక నాయకుణ్ణి సీఎం కుర్చీలో కూర్చోబెట్టచ్చు. కాని ఆ కుర్చీలో నిలబడాలంటే ఒక సాలిడ్ విజన్ కావాలి. ఒక బాక్సాఫీస్ హిట్కు 5 కోట్ల మంది భవిష్యత్తును డిసైడ్ చేసే బడ్జెట్కు మధ్య ఉన్న తేడాను విజయ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అది కాలమే నిర్ణయించాలి. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తూ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.